నమస్తే వీని స్టూడియో న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. సింహ వాహనంపై మనోన్మణి అమ్మవారు. తిప్పల దయాల్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్ ను ఆరాధ్య దైవంగా తలుచుకుంటూ సంక్రాంతిని జరుపుకున్న భక్తుడు. వివిఆర్పేట గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇక వివరాలకు వెళితే ఉత్సవమూర్తి అమ్మవారిని ఆలయంలోని మండపంలో పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలు, గజం పూల మాలలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని సింహవాహనంపై కొలువు తీర్చి కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల మధ్య ఓం శక్తి ఆదిపరాశక్తి నామస్మరణల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సతీష్ మాలిక్, రికార్డ్ అసిస్టెంట్ సురేష్, ఆలయ అర్చకులు కరుణాకరణ్ గురుకుల్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అమ్మవారిని వాహనం పైన పెడతా ఉంటే నువ్వు ఫోన్ చేసావు. విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆకతాయిలు వాహనాలకు నిప్పు పెట్టారా లేక సమీపంలోని ఇండస్ట్రియల్ డంపింగ్ యార్డులో వ్యర్థాల నుంచి మంటలు వ్యాపించి అంటుకున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టేషన్ ఆవరణలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో 26 బైకులు, ఒక ఆటో, కారు దగ్ధమయ్యాయి. మనకి కంచరపాలెం పోలీస్ స్టేషన్ వెనకాతల పోలీస్ స్టేషన్ ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం జీవీఎంసీ డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్లోని ఒక అగ్ని ప్రమాదం జరిగిందని మనకి సమాచారం వచ్చింది. దాని మీద ఇమీడియట్గా మా ఫైర్ డిపార్ట్మెంట్కి సిఐ గారు ఇన్ఫామ్ చేస్తే వితిన్ 5 minutesలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ని అనుకొని మన పోలీస్ స్టేషన్కి సంబంధించిన కోర్టు డిస్పోజ్డ్ వెహికల్స్, కండెమ్డ్ వెహికల్స్ ఉన్నాయన్నమాట. ఈ మంటలో అక్కడ వరకు పాకి ముందు వరుసలో ఉన్న కొన్ని వాహనాలు దగ్నం అవడం జరిగింది. పాక్షికంగా బర్న్ అయ్యాయి, పార్షియల్గా అవన్నీ కూడా బర్న్ అయ్యాయి. ఆ వెహికల్స్ అరౌండ్ 22 మోటార్ సైకిల్స్, అదేవిధంగా ఒక ఆటో, ఒక బొలారో వెహికల్,
పార్షియల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో. దీన్ని విలువ సుమారు 90,000 రూపాయలు ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుపుతామని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవర్ అన్నారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతి రైల్వే స్టేషన్ ను సుందరంగా తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలబెడతామని కేంద్ర మంత్రి తెలిపారు. ఆధునీకరణలో భాగంగా టికెట్ కౌంటర్, ఫుడ్ కోర్టులు, వాహనాలు నిలుపు చేయు పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అలాగే కేంద్రం ఆధునీకరణకు 3,300 కోట్లను కేటాయించిందని అన్నారు. రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి ప్రయాణికులకు కేటాయించిన సదుపాయాలను స్వయంగా తానే అడిగి తెలుసుకున్నారు. उधर भी है मैडम एक vision is to provide the best services for all our tourists, including the parking area, four-wheeler parking, two-wheeler parkings, including some departure concourse, arrival concourse, ticket counters, waiting lounge, common waiting hall area, female waiting area, food courts, toilets. की बहुत बहुत शुभकामनाएं. I wish a very happy Makar Sankranti to all of you. Just now I visited Tirupati railway station with all our party members and our officers. Under the visionary leadership of Honorable Prime Minister Narendra Modi ji, Railway, Honorable Minister Vaishnav ji, our central government is providing good facilities, and through which some major upgradations are also doing at this railway station, especially for the tourist. I must underline that major upgradation at Tirupati station has been started, and the amount sanctioned for that near about 300 crores. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణలకు బయలుదేరు ముందు రోజు ప్రదోషమూర్తులు గిరి ప్రదక్షిణకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. త్వరలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలసి ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ఈ నెల 16వ తేదీన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు బయలుదేరుతారు. ఈ సందర్భంగా ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో గంగారాం మరియు విజయలక్ష్మిల ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా గౌరవ ఎంపీపీ సురేష్ ముఖర్జీ, గౌరవ వైస్ ఎంపీపీ కిమిడి ఉమామహేశ్వరరావు, శివం సర్పంచ్ బొక్కల వెంకట అప్పలనాయుడు, ఎంపీటీసీ కనగల పారినాయుడు, సీతారాంపురం సర్పంచ్ ప్రతినిధి బొత్స ప్రవీణ్, విజయనగరం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వై వాసునాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తన ఆరాధ్య దైవం వైఎస్ఆర్ ను తలుచుకుంటూ సంక్రాంతి పండుగను వంకర మండలం ఋషింగి గ్రామ నివాసి అయిన వాసునాయుడు జరుపుకున్నారు. ఆరాధ్య దైవం రైతు బాంధవుడు, సామాన్య ప్రజల ఆరోగ్య ప్రదాత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతిని జరుపుకుంటున్నామని వాసునాయుడు తెలిపారు. ఈ నేల మీద పండే ప్రతి గింజలు, కురిసే ప్రతి నీటి బొట్టులోనూ అపురూపమైన నీ రూపం పదిలమని, మా శ్వాస ఉన్నంత వరకు నిన్ను స్మరిస్తూనే ఉంటామని అన్నారు. పెదగంట్యాడ మొదటి సర్పంచ్ తిప్పల దయాల్రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో నిస్వార్థంగా ఏ పదవిని ఆశించకుండా ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి తిప్పల దయాల్రెడ్డి అని అన్నారు. అలాగే ఈ వర్ధంతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నా అదృష్టంగా భావిస్తున్నానని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలు దివంగత నేత దయాల్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్దలు మాజీ శాసనసభ్యులు గురుమూర్తిరెడ్డి గారి నేతృత్వంలో ఆయనకి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించేటువంటి కార్యక్రమానికి ఈరోజు అందరం కూడా పాల్గొనడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గాజువాక పెద్దల నాగిరెడ్డి గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేదా స్థానిక జిల్లా చైర్మన్లు కానీ, గౌరవ కార్పొరేటర్లు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులు, అలాగే ఈ ప్రాంతం గాజువాక పరిసర ప్రాంతాల్లో నుంచి విచ్చేసినటువంటి వివిధ పార్టీల నుంచి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దయాల్ రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ లేదా
పరిచయం చేయాల్సినటువంటి అవసరం కానీ లేనటువంటి సందర్భాలు. ఎందుకంటే ఈ ప్రాంతం ముఖ్యంగా పెదగంటేడ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఈ ప్రాంతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదా ఒక నాయకుల్ని తయారు చేసినటువంటి ఒక సంస్థగా ఆయన ఆ కుటుంబాన్ని నడిపినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆ కుటుంబంతో దాదాపు 6-7 దశాబ్దాలుగా ఉన్నటువంటి సంబంధం కేవలం పరిచయాలే కాదు, ఒక కుటుంబ పరంగా ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి సందర్భాలు కూడా మీ అందరూ తెలుసు. తాతగారి దగ్గర నుంచి తాతగారు శాసనసభ్యులు అయినప్పుడు వారు అందించినటువంటి సహకారం కానీ లేదా నాన్న శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గెలిచినప్పుడు వారు అందించినటువంటి సహకారం కానీ ఇవన్నీ కూడా పరస్పరం ఒకరికొకరు ఏ రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి సందర్భాలు. గాజువాక ప్రాంతం ఏ రకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో నలుగురికి ఎలా ఉపాధి కల్పించాలి, ఈ ప్రాంతంలో అభివృద్ధికి మనం ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలి, ఆయన కూడా ఏ రోజు పదవుల కోసం పాకులన్నటువంటి సందర్భాలు కానీ ఏ రోజు నాకు పలానాది కావాలని చెప్పి అడిగినటువంటి సందర్భాలు కానీ లేవు. తర్వాత పెద్దలు గురుమూర్తి రెడ్డి గారు గాజువాక శాసనసభ్యులుగా కానీ లేదా ఇప్పుడు పెద్దలు నాగిరెడ్డి గారు గాజువాక శాసనసభ్యులుగా కానీ ఏ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి వారు చూపిస్తున్నటువంటి చొరవ, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వారు పెద్దలు దయాల్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలను కూడా ఈ ప్రాంతంలో ప్రజలకు అందించాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఏదైతే వర్ధంతులు జయంతులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడున్నటువంటి తరాలకు కూడా వారి గురించి చెప్పాలన్నటువంటి ఆలోచనతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. దయాల్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా మరి ఎర్లీ మార్నింగే డ్యూటీలకు అందరూ వెళ్తారు కనుక గార్లాండ్ వేసి ఆయనకు నివాళులు అర్పించాలనేది కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని నిర్ణయం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులు, కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మాజీ శాసనసభ్యులు పెందుర్తి గురుమూర్తి రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరున ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి దయాల్ రెడ్డి గారి ప్రాంతంలో అందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులకి మనం ఇవ్వగలిగింది పరలోకంలో ఆత్మశాంతి నిమిత్తంగా ఈ వర్ధంతి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం. ఆ నివాళులు అర్పించినందుకు మరి ఎన్ని పనులు ఉన్నప్పటికీ మంత్రివర్యులు తప్పకుండా ఈసారి నేను వచ్చి డాడీకి ఘనమైన నివాళులు అర్పిస్తానని అన్ని మాట ప్రకారంగా వచ్చి ఈ కార్యక్రమానికి హాజరై మరి దీనికి జయప్రదం చేసినందుకు ఆయనకి, మిగతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి చైర్మన్లకి, కార్పొరేటర్లకి, అలాగే ఇన్ఛార్జీలకి, వార్డు అధ్యక్షులకి, ట్రేడ్ యూనియన్ నాయకులకి, మరి కుటుంబ సభ్యులందరికీ, పిల్లర్స్ ఆఫ్ ది పార్టీస్ నాయకులు. శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ నగర్ లో అనుమానంతో భార్యను భర్త కర్రతో దాడి చేసి చంపేశాడు. పోలీసులు సమాచారం అందుకుని విచారణ చేపడుతున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ పాప అమ్మ కలెక్షన్ తీసుకుని వెళ్ళిపోతాను. మాట అంటే మీరు ఇబ్బంది పెట్టేస్తే ఎట్లా చెప్పండి.
అమ్మా గొడు తలకాయ పక్కలు కొట్టేసి చంపేయినాడు నాయన, హనుమానంతోనే చంపేయినాడు నాయన. నిన్నంతా బాగున్నారు నాయన, మంచిగా తీసుకొని వచ్చి నా బిడ్డని చంపేయినారు నాయన. అయ్యో నిన్నంతా పనిచేర కట్టుకొని నా బిడ్డ అమ్మా ఇంటికాడే తిన్నదమ్మా, ఇంటికాడే ఉన్నిందమ్మా. మా అమ్మ చేదాకా రానని చెప్పినప్పుడు దాకా నా ఉన్నారా, మంచిగా తీసుకొచ్చినమ్మా, చంపేసినాడమ్మా నా బిడ్డనే. అయ్యయ్యో అమ్మా తర్వాత నేను పని కానించే టైం అయిపోయింది, 9 పైన అయిపోయింది. వచ్చేసరికి ఏరమ్మా అంటే వాళ్ళ ఇంటికి పోయి ఉండారమ్మా అన్నాడమ్మా. బిడ్డలేమ్మా ఇక్కడ బండేసానంటే బిడ్డని నాడు బండేసేసి వాళ్ళిద్దరు చేసి వాళ్ళు ఊరికి పోయి ఉండారు. నా కొడుకు వాడికి ఫోన్ చేస్తే వాడు వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఈ మాదిరితో అక్క ఆ గుమ్మాన్ని చంపేసి ఉన్నాడంట, తలుపు తాళం వేసుకొని వచ్చి ఉన్నాడంట, కట్టబోక అంటే ఆ పిల్ల పరిగెత్తుకుంటా వచ్చి నేను పని కాడి నుంచి వచ్చి ఏమైనా అంటే చెప్తావు చెల్లిని చంపేసి తాళం వేసుకుపోయినాడంట అమ్మా అని అంటే వచ్చి తలుపు పగలు కొట్టి నేను చూస్తే ఇంకేమేమో అయ్యా గుమ్మాన్ని చంపేసి ఎప్పుడు చంపేసి ఉన్నాడయ్యా, ఎప్పుడు చంపేయినాడానయ్యా. అయ్యో అమ్మా చంపేయినాడమ్మా, అనుమానంతోనే చంపేయినాడమ్మా నా బిడ్డని. ఒక తప్పు ఎరగదు, ఒక ఒప్పు ఎరగదమ్మా. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్ని అంటాయి. 4వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజను నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు కన్నుల పండుగగా గ్రామోత్సవంలో విహరించారు. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతి మల్లికార్జున స్వామి దేవస్థానం తరపున బ్రహ్మోత్సవ లీలా కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి కళ్యాణానికి వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులు ఐటీడీఏ పీఓ రవీంద్రరెడ్డి సమర్పించారు. వెదురు బియ్యం, ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవితం స్వామి కళ్యాణానికి గిరిజనులు సమర్పించారు. చెంచు గిరిజనులు పార్వతీదేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా గత సంవత్సరం నుండి బ్రహ్మోత్సవ కళ్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈపూరు మండలంలో జరిగిన కబడ్డీ పోటీల్లో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, వారి కుమారుడు హరీష్ బాబు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విన్నర్స్ గా డిక్లేర్ అయ్యారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం.
అలాగే రన్నర్స్ గా శ్రీకృష్ణ భగవాన్ టీము రన్నర్స్ గా వచ్చారు. ఇప్పట్లో కూడా అభినందనలు తెలియాలని కోరుతున్నా. సిసి 3rd ప్లేస్ వచ్చారు, వారికి కూడా అభినందనలు. 4th ప్లేస్ లోకల్ బాయ్స్ టీం వచ్చింది, అందరికీ అభినందనలు. విన్నర్స్ కి రన్నర్స్ కి మిగతా పార్టిసిపెంట్స్ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెరీ మచ్. హరీష్ మన జీడి ఆంజనేయ గారి తనయుడు. విన్నర్స్ కి ఫస్ట్ ప్రైజ్ 10,000 రూపాయలు ప్రదానం చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. 7,000 రూపాయలు 7,000 రూపాయలు జీడి ఆంజనేయ గారు ప్రదానం చేశారు. 3వ ప్లేస్ టీమ్ కి మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పెట్టిన అక్రమ కేసుల వల్ల జైలులో ఉన్న పొంగనూరు టీడీపీ నేతలను కార్యకర్తలను స్వయంగా పరామర్శించడానికి పీలేరు సబ్ జైలుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింహవాహనంపై మనోన్మణి అమ్మవారు. తిప్పల దయాల్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ఆర్ ను ఆరాధ్య దైవంగా తలుచుకుంటూ సంక్రాంతిని జరుపుకున్న భక్తుడు. బీవీఆర్పేట గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.